చాలామంది ఇప్పుడు బిజినెస్లు స్టార్ట్ చేసిన తర్వాత చిన్న తుఫాన్ ఎందుకు, చిన్న వాన వచ్చిన లాంటి సందర్భాలు వచ్చినా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆ బిజినెస్ 99% ఆఫ్ ద బిజినెస్ ఫస్ట్ 1 ఇయర్లోనే 3 ఇయర్స్లో క్లోజ్ అయిపోతాయి మ్యాక్సిమం. అంతకు మించి సస్టైన్ అవ్వట్లేదు. సో వాళ్ళు దాన్ని దాటుకొని వెళ్ళాలి అని అంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఏ విధంగా గైడ్ చేయాలి? ఒకటండి, ఏదన్నా సరే సాధించాలి అంటే కన్సిస్టెన్సీ కావాలి. ట్రూ, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. మీరు ఏదన్నా సరే, చదువు అన్నా అవనండి, బిజినెస్ అన్నా అవనండి, గేమ్ అన్నా సరే, లేకపోతే ఏదన్నా తీసుకోండి, ఏ ఆస్పెక్ట్ అన్నది, రిలేషన్షిప్ అన్నా సరే, కన్సిస్టెన్సీ కావాలి. బట్ ఆ కన్సిస్టెన్సీ అనేది ఓనర్షిప్తో కూడా కావాలండి. బట్ ఈరోజు మన పేరెంటింగ్లో పిల్లలకి ఆ ఫ్రీడమ్ లేదండి, ఓనర్షిప్ తీసుకునే ఫ్రీడమ్ లేదు. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళ ఓనర్స్ అనుకుంటున్నారు, పేరెంట్స్ ఆర్ టేకింగ్ ద ఓనర్షిప్. వాళ్ళు ఓనర్స్ అనుకొని పిల్లల డెసిషన్స్ అని వాళ్ళు తీసుకుంటున్నారు. అవును. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 2 ways ఆఫ్ పేరెంటింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే పేరెంట్స్ ఇక్కడ వింటున్నారో పిల్లలకి మనం ఓనర్స్ కాదు. అవును. ఫస్ట్ థింగ్ అందరు అర్థం చేసుకోవాల్సిందండి. ఎందుకంటే ఎప్పుడైతే ఓనర్షిప్ తీసుకుంటామో, లెట్సే మనకి సొంత ఇల్లు ఉందనుకోండి, సొంత ఇల్లు ఉందంటే ఏం చేస్తారు, ప్రతిసారి ఆలోచించి, ఈ కిచెన్ ఇలా ఉందా, కొంచెం మార్చేద్దాం, ఈ బెడ్రూమ్లో కబోర్డ్ మార్చేద్దాం, లేకపోతే ఈ హాల్ని కొంచెం డివైడ్ చేద్దాము, లేకపోతే ఇక్కడ టైల్స్ మార్చేద్దాం. ఎవ్రీ టైం దీన్ని ఎలా డెకరేట్ చేద్దాం బయట వచ్చేవాళ్ళు గురించి అని చేస్తూ ఉంటాం. ట్రూ. ఓనర్షిప్ ఉంటే. అదే రెంటల్ హౌస్లో ఉన్నారనుకోండి, మీరు ఏం చేస్తారు, మెయింటైన్ చేస్తారు. అంటే అక్కడేదో ఏదో మెస్ అవ్వదు కదండి, నీట్గా జాగ్రత్తగా మెస్ అవ్వకుండా చూసుకుంటారు, కాక్రోచ్లు రాకుండా చూసుకుంటారు, పెయింట్ పీల్ అవ్వకుండా చూసుకుంటారు, దాంతో క్లీన్గా ఉండటం నువ్వు చూసుకుంటారు. కానీ స్ట్రక్చర్ మార్చరు. అవును. మనం ఎప్పుడైతే మన పిల్లలకి ఓనర్స్ అనుకుంటామో వాళ్ళ స్ట్రక్చర్ మార్చేస్తాం. అండ్ స్ట్రక్చర్ మార్చేసి దాని తర్వాత ఆ పిల్లలు నా ఇంట్లో ఉండమంట. ఆ పిల్లలు అంటారు, నాకేం అర్థం కావట్లేదు ఈ స్ట్రక్చర్, నేను ఎలా ఉంటాను ఇంట్లో. సో నేను అందరికి అదే చెప్తానండి, పేరెంట్స్కి స్ట్రక్చర్ మార్చొద్దు, పిల్లలు గైడ్ చేయండి, బీ ఏ గైడ్. సో ఫ్లెక్సిబుల్గా పెంచాలండి ఈరోజు పిల్లల్ని. వాళ్ళ ఓన్ లైఫ్ని ఓనర్షిప్ తీసుకొని అండ్ ఫ్లెక్సిబుల్గా ఉండటం నేర్పించాలి. ఒక రిజిట్లో నేర్పించాం అనుకోండి, లైక్ ఇలానే ఉండాలి, ఇలానే చెయ్యాలి, నువ్వు ఇది చేయగలుగుతావు, ఇది చెయ్యలేవు, ఇలానే చెయ్యొచ్చు, ఇలా చేయకూడదు అని నేర్పిస్తాం చూడండి, రిజిడ్గా ఉండటము. అప్పుడు ఆ ఓపెన్ వాటర్స్లో ఎటు వెళ్ళాలో తెలియదు. సో పిల్లలకి చెప్పాల్సింది ఏం లేదండి, ఫ్లెక్సిబిలిటీ కావాలి అంటే దే హ్యావ్ టు ఫాలో దేర్ హార్ట్. వాళ్ళ లైఫ్ ఓనర్షిప్ వాళ్ళకి ఇవ్వాలి.